వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు నేను ములక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది చెప్తాను. దానికి కావాల్సింది ఒక 4-5 ముదిరినటువంటి ములక్కాయలు. మరి లేతగా ఉన్నవి తీసుకోకూడదు, కొంచెం ముదురుగా ఉన్నవి అయితే మనకి పచ్చడికి బాగుంటుంది. వాటిని మనం శుభ్రంగా కడిగేసేసి అవి ఆరిపోయిన తర్వాత, తడంతా ఆరిపోయిన తర్వాత మనం వాటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ ములక్కాయలకి మనం చింతపండు ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు సరిపోతుంది. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే 150 గ్రాములు తీసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే 100 గ్రాముల వరకు చింతపండు సరిపోతుంది. దీన్ని ఒకసారి వాటర్ తోటి కడిగేసేసి మనం అల్యూమినియం ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి దీన్ని ఉడికించాలి. ఇలా చింతపండుని ఒక అల్యూమినియం పాత్రలో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి మనం ఉడికించాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం ఇందులో గింజలు, చెత్త అలాంటి వాటిని తీసేసి మనం గుజ్జుగా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికి తడి అనేది తగలకుండా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. పచ్చడిని తడి తగిలినట్లయితే పాడైపోతుంది. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చింతపండుని ఇలా పిసుకుతూ మనం అందులో వచ్చే చెత్తనంతటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేసి గుజ్జు రెడీ చేసి పెట్టుకోవాలి. చింతపండు గుజ్జుని ములక్కాయ పచ్చడికి కావలసినవి: 1 కప్పు కారం, 3/4 కప్పు సాల్ట్. 1 కప్పు తీసుకున్నట్లయితే 3/4 కప్పు సాల్ట్ తీసుకోవాలి. గరం మసాలా పౌడర్, వేయించి దంచి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్, పసుపు, కరివేపాకు, తాలింపు దినుసులు, ఒక హాఫ్ నిమ్మకాయ బద్దతో తీసుకున్నటువంటి నిమ్మరసం, ఒక బద్ద అయితే సరిపోతుంది నిమ్మకాయలోని, దంచినటువంటి వెల్లుల్లి, ఇంగువ. ఈ పచ్చడికి 300 గ్రాముల వరకు మనకి ఆయిల్ సరిపోతుంది. ముందుగా కళాయి పెట్టేసుకుని ఆయిల్ పోసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అందులో ములక్కాయ ముక్కలు వేసి మనం దోరగా వేయించుకోవాలి. అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడాను ములక్కాయ ముక్కల్ని మనం వేయించుకోవాలి. ఏమాత్రం కూడా తడి తగలకుండా పొడిగా ఉన్నటువంటి ప్లేట్లో పెట్టుకోవాలి. ముక్కల్ని వేయించిన తర్వాత తడి తగిలితే మనకి పచ్చడి పాడైపోతుంది. అందుకోసమని చాలా జాగ్రత్తగా తడి తగలకుండా మనం వేయించిన తర్వాత వాటిని పొడిగా ఉన్నటువంటి ప్లేట్లో పెట్టుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితే మనకి పచ్చడి పాడవకుండా బాగుంటుంది. దీనికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే బాగుంటుంది పచ్చడికి. ఈ విధంగా తిప్పుతూ మనం వేయించుకోవాలి. మనకి ఇప్పుడు ఈ కలర్ వస్తే మనకి ములక్కాయలు సరిపోతాయి. మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం.
ఇలా మనం అన్ని ముక్కల్ని తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం ఇందులో తాలింపు వేసుకోవాలి. ముందు తాలింపు గింజలు వేసేయాలి. మనకి తాలింపు గింజలు వేగుతున్నప్పుడే ఇంగువ, దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, వెల్లుల్లిపాయలు కూడా వేగుతున్నప్పుడు మనం కరివేపాకు వేసేయాలి. ఇది తడి లేనటువంటి కరివేపాకు. మనం తడి అనేది ఎక్కడ తగలకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పచ్చడి. తాలింపు మాడిపోకుండా మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా తాలింపు అంతా వేగిన తర్వాత అందులో ఒక కప్పు కారం వేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. కారం వేసిన తర్వాత 1/4 కప్పు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు, ఇది ఇట్లా ఉడుకుతుండగా మనం ఇందులోని పసుపు, తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్, ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పౌడర్ వేయాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి. అన్నీ వేసి తర్వాత హాఫ్ నిమ్మకాయ నుంచి మనం తీసుకున్నటువంటి సగం బద్ద నిమ్మకాయ సరిపోతుంది. కొంచెం ఈ నిమ్మరసాన్ని కూడా అందుట్లో వేసేసి మొత్తం అంతా కలపాలి. ఇది అలా ఉడుకుతున్నప్పుడు మనం ములక్కాయ ముక్కలు కూడా వేసేయాలి. ఒకసారి పచ్చడి అంతా కూడాను కలపాలి.
ఇలా 1 నిమిషం ఉంచిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలి. ఆరిన తర్వాత మనం పొడిగా డ్రైగా పెట్టుకున్నటువంటి ఒక కంటైనర్లోని మనం ఈ పచ్చడిని నిల్వ చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత డబ్బాలోకి మనం సర్వ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ కట్టేసేసి ఆరబెట్టుకుందాం. ఈ విధంగా చల్లారినటువంటి దాన్ని ఇలా పచ్చడిని ఒక కంటైనర్లోని స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగానే మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి క్రింద ఉన్న షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.